స్టార్ట్. వెల్కమ్ టు గిట్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నానండి. బట్ చాలా తక్కువ టైం ఉంది నాకు. సో తక్కువ టైంలోనే మంచి వీడియో చేయబోతున్నా. ఇలా ఉన్నాను ఇదంతా ఎలా ఉందని ఏమనుకోవద్దు అనమాట. బికాజ్ పరిస్థితులు మా అలాంటివి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే మా అబ్బాయిది December 14th అనమాట బర్త్డే. సో ఆ రోజే మా వెడ్డింగ్ యానివర్సరీ. నేను వాడికి చెప్పాను, అరే రాకరా నా బజ్జలోనే ఉండు, ఇప్పుడు వద్దు నెక్స్ట్ డే రా అని. కానీ వాడు మా హస్బెండ్ మాట విన్నాడనమాట. సో మా హస్బెండ్ కోరుకున్నట్లుగానే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున వచ్చేసాడు. సో ఇప్పుడు ఏం చేస్తాం, మా వెడ్డింగ్ యానివర్సరీతో పాటు వాడి బర్త్డే కూడా సెలబ్రేట్ చేయాలన్నమాట. బట్ మేమేమనుకున్నామంటే బర్త్డే మా పాపకి సెలబ్రేట్ చేసినప్పుడు అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసామన్నమాట. బట్ వెన్ మా పాప పెద్ద అయిన తర్వాత ఏం చెప్పిందంటే, ఓయ్ మమ్మీ అప్పుడు చేశారు, ఇప్పుడు చేయొచ్చు కదా, నాకు అన్ని గుర్తుంటాయని చెప్పింది. సో వితౌట్ ఎస్ అని చెప్పింది కూడా కరెక్టే కదా అనుకున్నాం అనమాట. సో మా అబ్బాయి పెద్దగా అయిన తర్వాత వాడికి ఇష్టమైన థీమ్తో బర్త్డే చేద్దాం, వాడికి ఇష్టమైనట్టుగా అని అనుకున్నాం అనమాట. సో నేనేమనుకున్నానంటే బెంగళూరులోనే తన మంచి హోటల్కి వెళ్ళి అక్కడ మేము ఫ్యామిలీ ఆఫ్ 4 హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. బట్ మా హస్బెండ్ అన్నారు, కుడ్ యూ ప్లీజ్ జస్ట్ షట్ యువర్ మౌత్ ఫర్ ఎ వైల్ అన్నారు. అంటే కొంచెం నీ నోరు మూసుకుంటావా కొన్ని రోజులు అని. సో నేనేమన్నానంటే ఓకే ఇట్స్ యువర్ విష్ అని చెప్పాను అనమాట. సో తను ఏమన్నారంటే, నేను నీకు మంచి సర్ప్రైజ్తో వస్తాను, సో అప్పటి వరకు ప్లీజ్ బీ క్వైట్ అని చెప్పారు. సో నేను అలాగే క్వైట్గా ఉన్నాను. జస్ట్ ఎవరైనా క్వైట్గా ఉంటారు, బట్ నాట్ దిస్ క్వైట్ అనమాట. అంటే జస్ట్ ఒక 4 daysలో మనం ట్రావెల్కి వెళ్తామన్నప్పుడు చెప్తే ఇదిగో ఇల్లు ఇలా ఉంటుంది అనమాట. రేపు మార్నింగ్ మేము 3 o'clockకి ఇక్కడ ఇంట్లో నుంచి బయలుదేరిపోతున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వీడియో చేస్తున్నాను. సో నాది ఒకసారి వర్క్ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో రేపు మార్నింగ్ మేము 3 o'clockకి వెళ్ళిపోతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్. సో వీఆర్ గోయింగ్ టు కాశ్మీర్ అనమాట. ఇట్స్ అ డెస్టినేషన్ బర్త్డే. సో డెస్టినేషన్ బర్త్డే నేను చెప్పలేను, హిస్ డెస్టినేషన్. సో వీఆర్ ఫాలోయింగ్ హిమ్. సో అదనమాట. సో ఈరోజు బేబీ కోసం అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది కాబట్టి సో ఇట్స్ 9 years మేము కంప్లీట్ చేసుకుంటున్నాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే 9 years అయిపోయి 10వ సంవత్సరంలోకి అడుగు పెడతాం కాబట్టి ఇట్స్ 9th వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాలి. సో 9 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసి ఇప్పుడు 10thలోకి వెళ్తున్నాం. మా అబ్బాయితో 1 సంవత్సరం పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 2లోకి అడుగు పెడుతున్నట్టు అనమాట. 1 year old. సో మేము 9 years old అనమాట. సో అది. సో ఈరోజు కాశ్మీర్ వెళ్ళడానికి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని కూడా తీసుకుంటున్నాం. బై ద వే వీఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ టు కాశ్మీర్. మా హస్బెండ్ ఏం చెప్పారంటే, ఫస్ట్ మేము ఢిల్లీకి వెళ్తాం, అక్కడి నుంచి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసి మళ్ళీ వచ్చి ఢిల్లీలో స్టే చేసి ఢిల్లీ నుంచి శ్రీనగర్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి మనం శ్రీనగర్ ఇంకా సో అలా కాశ్మీర్ వెళ్తాం అనమాట. సో కాశ్మీర్కి బేబీతో వెళ్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు షాప్ చేసేసామన్నమాట. మా హస్బెండ్ ఒక 4 days బిఫోర్ చెప్పారు. థ్యాంక్ గాడ్. అతను అలా కూడా చెప్పకూడదు అనుకున్నారంట, బట్ ఇవన్నీ ప్యాక్ చేయాలని తర్వాత గుర్తొచ్చిందంట. సో ఐఎమ్ వెరీ లక్కీ. సో అందుకని మా బాబు కోసం ఇంకెక్కువ బాగా నేను, ఎందుకంటే నాకు టైం లేదు, మా బాబు కోసం నేను ఇలాంటివి 2 తీసుకున్నాను అనమాట, జాకెట్స్. సో ఈ జాకెట్స్తో ఇంకా చూడండి ట్యాగ్స్ కూడా తీయలేదు నేను. సో సూపర్ స్టాక్ ఓకే, అందులో నుంచి ఇవి 2 జాకెట్స్ తీసుకున్నాను నేను. సో జాకెట్స్ ఇవన్నీ నేను సర్దడం చూపించట్లేదు, జస్ట్ ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి థర్మల్స్ అనమాట. మీకు థర్మల్స్ అంటే తెలిసే ఉంటుంది, లోపల బాడీ లోపల వేసుకుంటారు, దీనిపైన మళ్ళీ మనం బట్టలు వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే లోపల ఉక్కలా వస్తుంది అనమాట, అంటే వేడిగా ఉంచుతుంది మనని. సో థర్మల్స్, బేబీ కోసం థర్మల్స్ వచ్చేసి 3 sets తీసుకున్నాను అనమాట థర్మల్స్. సో ఇలా ఉంటాయి. నెక్స్ట్ బేబీ కోసం మేము ఇలాంటివి తీసుకున్నాను. సో కోట్స్ అనమాట, విత్ పైన ఇది కూడా క్యాప్తో పాటు. సో టోటల్ 3 coats తీసుకున్నాను. సో ఇంకొకటి ఇదనమాట. సో 3 coats తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీకి థర్మల్ వేసిన తర్వాత లోపల మళ్ళీ ప్రొటెక్షన్ కోసం ఈ చిన్న జాకెట్ లాంటివి తీసుకున్నాను అనమాట, వెస్ట్. సో ఇలా చిన్న జాకెట్ లాంటివి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ అనమాట. సో తన ఫస్ట్ బర్త్డే రోజున ఇది వేద్దాము, ఇది బాగుంది కదా, సో ఇది కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మాల్లో షాపింగ్ చేశామన్నమాట, సూపర్ స్టాప్ బ్రాండ్లో. సో చాలా బాగున్నాయి బట్టలు, ఎందుకంటే మనకి బేబీకి అక్కడ ఇదే కదా కావాలి. సో లోపల కూడా చూడండి ప్రొటెక్షన్ అనమాట. సో అదొకటి తీసుకున్నాను. సో ఇంకా మనం ఫస్ట్ డే అంతా కూడా అక్కడ ఉంటాం కదా, ఢిల్లీ అలాంటి వాటికి నార్మల్ బట్టలు అనమాట. ఏ బట్టలు కావాలో అన్ని రకాల బట్టలు, కింద జీన్ ప్యాంట్ వచ్చేలాగా జీన్ ప్యాంట్ అంతా కూడా. సో ఇవన్నీ కూడా జీన్స్ అనమాట. సో ఇవంతా నేను ఇంక చూపించట్లేదు. సో తనకి ఇంకొక డ్రెస్ ఇది ఆల్రెడీ మీరు చూసుంటారు అంతకుముందు అది. నెక్స్ట్ ఇదొకటి
ఇలాగనమాట, ఫుల్ బాడీ అంతా కవర్ అయిపోయేలాగా. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నార్మల్ బేసిక్గా టీ షర్ట్స్ అలాంటివి కూడా పెట్టాను అనమాట. ఫుడ్ తినిపించినప్పుడు అంతా కూడా ఉంటుంది కదా ప్రాబ్లం. సో ఇది ఎక్కడ రూమ్లో అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు గట్టా వేయడానికి 2 days ఉంటాం కదా, సో అప్పటికి అనమాట. అలాంటి 2 సెట్లు పెట్టాను. సో ఇవి అట్లన్నీ ఇందులోనే పెట్టేస్తాను. సో తన కోసం ప్రొటెక్షన్ కోసం ఫస్ట్ ఇది పెడతాం అనమాట. ఇది వాళ్ళ అక్కది, ఇప్పుడు వీడికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రం కొత్తదనమాట వాడికి. సో దీనిపైన మళ్ళీ డబుల్ లేయర్ అనమాట. సో బేబీకి ఇంకెక్కడ కూడా మీరు చూడొచ్చు, థర్మల్ వేస్తాం, పైన మళ్ళీ మనము ఒక జాకెట్ వేస్తున్నాము, దానిపైన బట్టలు వేస్తాము, దానిపైన ఈ కోట్ వేస్తాం అనమాట. సో దెర్ ఈజ్ నో ఏమంటారు, చలి లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదన్నమాట. దెర్ ఈజ్ నో ఛాన్స్. సో 2 layers ఆఫ్ దిస్ అనమాట పైన క్యాప్స్. సో ఇది వాడికి నార్మల్గా అక్కడ ఏదైనా ఫొటోస్ తీపించుకుంటే పనికి వస్తుంది కదా, ఫస్ట్ బర్త్డే రోజు పెట్టాకని అదనమాట. సో అక్కడ మంచు పడిపోతుంది. సో దానికోసం మనకి కన్ఫామ్గా స్పెక్స్ ఉండాలి. సో వాడి కోసం వెతికితే ఇదిగో ఈ చిన్న డబ్బా స్పెక్స్ ఒకటి దొరికాయి మాకు. పిల్లలకి ఇంతకంటే మంచిగా ఉండవనుకుంటా, ఇది దొరికింది. సో ఇది తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ షూస్ కావాలి. షూస్ అండ్ సాక్సెస్ అన్నీ కూడా ఇలా సెట్స్లా పెట్టేసాను వాడివి. సో వాడికి కావాల్సిన షూస్ అనమాట. సో ఇప్పుడు బేబీ ఫుల్ కవర్డ్. సో ఇన్ కేస్ తనకి ఇంకా చల్లేస్తే పైన కప్పడానికి ఇది మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇచ్చారనమాట. అంటే వాడికి ఉయ్యాల్లో వేసినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో అది ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇన్ని రోజులు యూజ్ అవ్వలేదు. సో ఫైనల్గా కాశ్మీర్ ట్రిప్కి యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, చాలా దల్సర్గా ఉంటుంది అనమాట. సో వెరీ నైస్. ఇట్స్ లో ల్యాప్ అనుకుంటా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇదంతా కాటన్ క్లాత్స్. అంటే ఫుడ్ ఫీడ్ చేసినప్పుడు మేము కాటన్ క్లాత్స్ వేస్తాము. అంటే తనకి ఇలాంటివి అన్నీ కూడా కడితే ఇష్టం ఉండదు. సో అందుకని కాటన్ శారీస్ చింపేసి ఇట్లా మెత్త క్లాత్స్ లాగా రెడీ చేసి పెట్టాను అనమాట. సో వాడికి ఇవే నేను ఫుడ్ తినిపించినప్పుడు వేస్తాను. సో అది. నెక్స్ట్ గ్లోవ్స్ చాలా ఇంపార్టెంట్. సో బేబీ గ్లోవ్స్. నెక్స్ట్ వచ్చేసి తనకు ఒక టవల్. దానికోసం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు కావాల్సిన డైపర్స్ అండ్ వెట్ నాప్స్ సెట్ ఒకటి సరిపోతుంది. ఎందుకంటే ఇందులో చాలా 72 వెట్ నాప్స్ ఉంటాయి, సరిపోతాయి. నెక్స్ట్ గార్బేజ్ బ్యాగ్స్ అనమాట, తన డూడూస్ టాయిలెట్స్ అన్నీ పోయడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ క్యారియర్ బ్యాగ్ అనమాట. ఇది కూడా కొత్తదే తీసుకున్నాను, పాతది ఉంది కానీ ఎందుకు అని కొత్తది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేబీకి ఇది నా సోప్ పెట్టుకున్నానులే, ఇది బేబీ సోప్ చూడండి. అలాగే ఇక్కడ షాంపూ కూడా పెట్టాను అనమాట. బేబీకి పిన్ కేస్ చేపిస్తే, ఒకవేళ తలస్నానం చేపిస్తే వెంటనే హెయిర్కి డ్రైయర్ పెట్టడానికి హెయిర్ డ్రైయర్ అనమాట. సో బాడీకి స్నానం అయిపోయిన తర్వాత రాయడానికి ఒక క్రీమ్ అనమాట. సో ఇది సెబామెడ్ క్రీమ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేబీకి ఫుడ్ ఎలా కట్ చేసిన ఒకసారి మీరు చూడండి. ఫుడ్ ఓట్స్ సాగో మకానా పౌడర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి రా రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి దాల్ మిక్స్ అనమాట. అన్ని రకాల దాల్స్ మిక్స్ చేసి పెట్టాను చూడండి. అన్ని రకాల దాల్స్ వచ్చేసి మిక్స్ చేసి పెట్టాను. ఇది రైస్, ఇది ఓట్స్ సాగో మక్కనా పౌడర్ అండ్ ఇది క్యూమిన్ జీరా అనమాట తన ఫుడ్లో వేయడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రైస్ మూంగ్ ఉరద్ దాల్ పౌడర్. ఓకే. మినపప్పు పెసరపప్పు రైస్ పౌడర్ అనమాట. ఇది రాగి పౌడర్ అనమాట, స్ప్రౌటెడ్ రాగి పౌడర్. ఇది అన్నీ నేను ఇంట్లో చేసినవే, ఏవి బయట నేను అసలు కొనను, ఎందుకంటే నాకు చాలా భయం. వైట్ రైస్ బ్రౌన్ రైస్ కలిపి పౌడర్ అనమాట. సో ఈ అన్ని వీడియోస్ కూడా వస్తాయి మీకు. ఇది పోహా సూజీ వీట్ ఆల్మండ్ పౌడర్ అనమాట. నెక్స్ట్ ఇది 2 రకాల పప్పులు అనమాట, కందిపప్పు అలాగే పెసరపప్పు కలిపి. నెక్స్ట్ అంతే. సో అవన్నీ కడగడానికి మనకి చూడండి లవ్ లేకపోతే అది కాదు, మోరిసన్స్లో బేబీ డ్రీమ్స్ దాంట్లో బాటిల్ అండ్ యాక్సెసరీ క్లీనర్ అనమాట. దానికి కడగడానికి ఒక పీస్, అలాగే పిల్లలకి పెట్టడానికి ఒక స్టీల్ది కొత్త గిన్నె తీసుకున్నాను, అలాగే కప్పులు, ఒక గ్లాసు, అలాగే స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇండక్షన్ స్టవ్ అనమాట. సో ఎవరైనా తీసుకెళ్తారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను. సో ఇండక్షన్ స్టవ్, సో చూసారుగా. సో ఇండక్షన్ స్టవ్ కుక్ చేయడానికి, దానిపైన పెట్టుకుంటే గిన్నెలు, దాన్ని కడగడానికి కావాల్సిన సోప్లు, పిల్లలకి కావాల్సిన పెట్టడానికి ఫుడ్. సో అదొకటే సరిపోదు.
క్యారీ చేయడానికి నేను ఇది తీసుకున్నాను అనమాట. మీలో నుంచి బేబీ క్యారింగ్ ఒకటి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా ఓపెన్ చేసుకుంటే లోపల మనం ఫుడ్ వేసేసుకోవచ్చు అనమాట. ఇది బీపీఏ ఫ్రీ అండ్ పిల్లలకి కూడా చాలా చాలా అంటే ఇది మనం కావాలంటే అవెన్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ మైక్రోవేవ్ చేసుకోవచ్చు. అలాగే డిష్ వాషర్ సేఫ్ కూడా, సో నో ఇష్యూస్. అలాగే టప్పర్వేర్తో ఒక డబ్బా తీసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ వాటర్ కావాలంటే. ఎందుకంటే నేను మిల్క్ పౌడర్ అలాంటివి ఏం తీసుకెళ్ళట్లేదు బికాజ్ నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తాను బేబీకి. సో ఐ డోంట్ నీడ్ ఎనీ మిల్క్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మెడిసిన్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి వెళ్తున్నప్పుడు. ఇది డాక్టర్ అడ్వైస్ చేశారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ గాడ్స్ లైక్ అలర్జీ ఫ్లూ అలా వచ్చేస్తే ఇది యాంటీబయాటిక్ అనమాట, అడ్వెంట్ యాంటీబయాటిక్. నెక్స్ట్ ఇవన్నీ కూడా నెబ్యులైజర్, వీఆర్ క్యారీయింగ్ నెబ్యులైజర్. ఇది నెబ్యులైజర్ అనమాట. చూసారు కదా నెబ్యులైజర్ మిషన్, డైరెక్ట్ మిషన్ తీసుకెళ్ళిపోతున్నాము. సో నెబ్యులైజర్కి కావాల్సిన ఇది కూడా డాక్టర్ మాకు ప్రిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బేబీకి జ్వరం వస్తేయడానికి క్రోసిన్ అనమాట. అలాగే దగ్గు వస్తేయడానికి మ్యూకోలైట్ డ్రాప్స్. నెక్స్ట్ వచ్చేసి వెరీ కోల్డ్ మెడిసిన్. ఓ గాడ్ ఐ ఫర్గోట్. మ్యూకోలైట్, అడ్వెంట్, థెరపెట్. ఐ ఫర్గోట్ కోల్డ్ మెడిసిన్ అనమాట. సో ఇప్పుడు కోల్డ్ మెడిసిన్ తీసుకోవాలి. కోల్డ్ మెడిసిన్ ఓకే ఢిల్లీలో తీసుకుంటాను ఇంకా మేము బికాజ్ వీ హ్యావ్ నో టైం కదా. అండ్ ఇది దానికి డెకరేషన్ చేయడానికి అనమాట, డెకరేషన్ ఐటమ్ ఇదంతా కూడా చూడండి. ఇవి బెలూన్స్కి స్టాండ్ అనమాట. సో ఇవి పెట్టుకుని పైన బెలూన్స్ క్యాప్స్ పెట్టుకుని క్యాప్స్ ఇచ్చారు. సో ఇవి పెట్టుకుని మనం బెలూన్స్ స్టాండ్స్కి ఇలా బెలూన్స్ పెట్టుకుంటారు కదా అదనమాట. నెక్స్ట్ అలాగే మా బుడ్డోడు కోసం చూడండి ఏం కొనను. క్యారెట్ కేక్ తింటేనే మా బుడ్డోడు పుట్టాడు అనమాట. అందుకని నేను వాడి కోసం క్యారెట్స్ కొన్నాను. అలాగే స్ట్రాబెర్రీస్ కూడా కొన్నాను అనమాట బికాజ్ వింటర్ బాగుంది కదా, అందుకని స్ట్రాబెర్రీస్ అండ్ ఆల్సో క్యారెట్స్. ఓకే అలాగే ఇంకా బర్త్డేకి కావలసిన కేక్ టాపర్ కొన్నాను, బర్త్డే బాయ్, ఫస్ట్ బర్త్డే బాయ్. అలాగే ప్యాస్టల్ కలర్స్ బెలూన్స్ కొన్నాను. నెక్స్ట్ 1 నెంబర్ 1 వచ్చేలాగా బర్త్డేది 1 నెంబర్ వచ్చి బెలూన్స్ వచ్చేలా ఒక సెట్ కొన్నాను అనమాట. ఇవన్నీ మీరు అక్కడికి వెళ్ళిన చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ బయట ఉంటుంది కదా స్నో, సో స్నోలో డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి ఇలా ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా పట్టుకెళ్తున్నాం మేము. నెక్స్ట్ అంబ్రెల్లా, అంటే ఒకవేళ పైన పడిపోతుంటే బేబీకి ఏమైనా వేయడానికి అంబ్రెల్లా. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇవంతా ఏంటంటే అక్కడ నేను కేక్ నార్మల్ కేక్ తీసేసుకుంటాను. నార్మల్ కేక్ తీసుకుని నార్మల్ కేక్ని నేను ఫాండెంట్తో కవర్ చేసి అన్నీ చేయడానికి అని చెప్పి కావాల్సిన ఫాండెంట్స్ అన్నీ, అలాగే కావాల్సిన కేక్ ఎక్విప్మెంట్ కట్టర్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. స్ప్రేస్, అలాగే రోలింగ్ పిన్ కూడా తీసుకెళ్తున్నాను. అలాగే కేక్ పెట్టవలసిన క్యాండిల్స్ తీసుకెళ్తాను. క్యాండిల్స్ చూడండి బబుల్ ర్యాప్ చేసేసాను. సో ఇదనమాట టోటల్గా మా అబ్బాయి కోసం తీసుకెళ్తాను. హోప్ నేను ఏం మర్చిపోవట్లేదు అనుకుంటా. సో మీరు చూసుంటారు థర్మల్స్ అండ్ పైన వేసే జాకెట్స్, పైన కోట్స్, పైన క్యాప్స్, మిటన్స్, అలాగే సాక్స్, షూ, పైన వేసుకోవడానికి మళ్ళీ కోట్, అలాగే బేబీకి ఇన్ కేస్ ఇంకా బాగా చలేస్తే పట్టడానికి పైన ఒక రొగ్గు లాంటిది అనమాట ఇది. సో అవి, అలాగే బేబీకి కడుపులో ఏం పడకుండా ఉండడానికి ఇవి, డైపర్స్, వెట్ న్యాప్స్ వాటిని మోయడానికి ఇది, అలాగే బేబీకి క్యారింగ్ బ్యాగ్ ఒకటి, నెక్స్ట్ బేబీ బాత్ సోప్, షాంపూ, బాడీ లోషన్, బాత్ చేసిన తర్వాత పెట్టడానికి డ్రయర్, అన్ని రకాల ఫుడ్ కాయడానికి సోప్, వండడానికి గిన్నెలు, కింద వండడానికి ఇది ఏమంటారు దీన్ని ఇండక్షన్ స్టవ్, అలాగే బేబీ ఫుడ్ క్యారింగ్ బాక్సెస్ అన్నమాట ఇది కంటైనర్స్, అలాగే కేక్ డెకరేషన్కి, అలాగే బేబీ మెడిసిన్స్, నెబ్యులైజర్ మిషన్ అనమాట, అంబ్రెల్లా, కాటన్ క్లాత్స్, ఇవన్నీ కూడా బేబీ కోసం తీసుకెళ్తున్నాను. ఇవి కూడా ఎక్కడైనా డెకరేషన్లో పనికి వస్తాయి కదా అని ఇవి కూడా తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా తీసుకెళ్తున్నాను. సో ఇవన్నీ బేబీ ఎసెన్షియల్స్. ఇప్పుడు నేను టప్ టప్ అనుకుంటే ఇవన్నీ కూడా సర్దేస్తాను. యా, వాయిస్ కూడా పెట్టాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.